అయిపోతే 2 నక్షత్రాలు ముక్కుగా వాసన చూసుకుని మీ ఎడమ పక్కగా చేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః భూమిభారకాః ఏతేషామగ్రవదేన బ్రహ్మ కర్మ సమారభే. లైవ్ నెట్ లేదు. उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषामग्रवदेन ब्रह्म कर्म समारभे. मुक्पट्टु प्राणायामं చేయండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం పూజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భవత్సవరం. తీసివేసి మమ అనుకోండి. కుడి తోడ మీద ఎడం చేయి పెట్టి కుడి చేయి మూత వేసుకోండి. కుడి తోడ మీద రైట్ సైడ్ కుడి తోడ మీద ఎడం చేయి పెట్టి కుడి చేయి మూత వేసుకొని మీ సంకల్పాలు ఏంటో మనసులో ఉన్నటువంటి కోరికలు ఏంటో తలుచుకోండి. ఎందుకంటే వరలక్ష్మి అంటే వరాన్ని వసగేది అని అర్థం. అష్టలక్ష్ముల తాలూకు ఏకీకృతమైనటువంటి ఏకస్వరూపం వరాన్ని వసగడం కోసమే ఆవిడ వచ్చింది భూమి మీదకి. అటువంటి సందర్భంలో మనం చేసుకునే సంకల్పాలన్నీ కూడా ఏ విషయాల్లోని మీ ఇంట అష్టైశ్వర్యాల అభివృద్ధికి కానీ ధన ధాన్య అష్టైశ్వర్యాల అన్నిటి అభివృద్ధికి కానీ మీకు ఉపయోగపడే విధంగా ఆ సంకల్పం మీ మనసులో ఉండాలి. అయితే అన్నీ కూడా ధర్మబద్ధమైన సంకల్పాలు చేసుకోవాలి. అలవి కానివి కోరకూడనివి కోరకూడదు అమని. उपातक्षेत्रासु परमेश्वरं दिश्यासु परमेश्वर परिच्छेदं स्वाभ्यां शुभे स्वप्नमुहूर्ते स्महादेवाज्ञां प्रवर्तमानस्य आद्य ब्रह्मणादिति वराध्ये श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भारतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैल प्रदेशे कृष्णा गोदावरी मध्यप्रदेशे स्वस्ति श्रीचान्द्रमान प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु श्रावण मासे शुद्धपक्षे चतुर्दश्यां वासरः शुभनक्षत्रे शुभयोगे शुभग्रहणायां शेषनिष्ठायां शुभतिथौ श्रीमान् श्रीमतः निर्गुण निरञ्जन निर्विकल्प निरामय निराख्यात पंचाशे प्रणमामिता श्री विघ्नेश्वर स्वामी देवताभ्यो नमो नमः. निर्गुण निरंजन निर्विकल्प निरामय निराख्यात पंचाशे प्रणमामिता श्री नगरेश्वर स्वामी देवताभ्यो नमो नमः. पेंडुकुल गोत्रोद्भवति श्री वासवी कन्यका परमेश्वरी देवताभ्यो नमो नमः. परमशु पराशर गोत्रोद्भवति श्री संतोष माता देवताभ्यो नमो नमः. परमशु पराशर गोत्रोद्भवति गोत्रोद्भवायां श्री चिंडी परा देवताभ्यो नमो नमः. भागवत गोत्रोद्भवायां सद्गुरु श्री शिरडी साईनाथ देवताभ्यो नमो नमः. आधा श्रीवत्स गोत्रोद्भवति श्री वरलक्ष्मी देवताभ्यो नमो नमः. अदे यजमानस्य गोत्रोद्भवायां ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళు మీ గోత్రాన్ని ఉచ్చరించండి. తర్వాత మీ ఇంటి యజమాని పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతోహం మీ పేరు చెప్పుకోండి. సుపుత్రస్య పిల్లల పేరు మగ పిల్లలుంటే మగ పిల్లల పేరు చెప్పుకోండి. సుపుత్రికాయా ఆడపిల్లలుంటే ఆడపిల్లల పేరు చెప్పుకోండి. సహ కుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్గత ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం మనస్సంకల్ప సిద్ధ్యర్థం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాగణాధిపతి సహితాయాః శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవాఖ్యేతమణి ఇదం సంకల్పపూర్వక వ్రతార్చన పూజాం పరికల్పయామి. నమస్కారం చేసుకోండి. అమ్మవారిని తలుచుకోండి. మనస్ఫూర్తిగా మీ సంకల్పాలు నెరవేరాలని, మీ గోత్రాభివృద్ధి, వంశాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి దినదినంగా అభివృద్ధి చెందుతూ మీ ఇంట అష్టైశ్వర్యాలు కురవాలని చెప్పి అమ్మవారి వరాలు వస్తే విధంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం ఇప్పుడు పూజ చేసుకుందాము. ముందుగా ఏ పూజ చేసినా మొదటి పూజ ఎప్పుడు కూడా గణపతికి చేస్తాం. ఎందుకు చేస్తామంటే కనుక ఆదో పూజ్య గణాధిప, మనకి సృష్టి కన్నా ముందున్నటువంటి దేవుడు గణపతి. అట్టి గణపతి యొక్క పూజ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం చేసుకునేటటువంటి పనులు కానీ పూజ కానీ ఏదైనా కూడా మనస్సంకల్పయుక్తంగా నిర్విఘ్నంగా కొనసాగడానికి గణపతి అనుగ్రహిస్తాడు. అట్టి గణపతిని గౌరీదేవిని కూడా ఆరాధన చేసుకునే క్రమంలోకి వెళ్తున్నాము. పట్టుకోండి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీద సాధనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. 2 నక్షత్రాలు అయింది. ఇందాక మీరు ఆచమనం చేసిన వార్త కాకుండా
మరొక పాత్ర ఉంది కదా గణపతి దేవుడికి కలసం, ఆ కలసం మీద చెయ్యి వేయండి. అందులో పసుపు కుంకుమ గంధం వేసి ఉంటే కనుక చెయ్యి వేయండి. ఒక పుష్పం కూడా లేదా ఒక ఆకైనా తమలపాకైనా ఏదైనా వేసుకోవచ్చు. దాని మీద చెయ్యి వేసి ఉంచండి. कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः कुक्षौत्रसागरः सर्वे सप्तद्वीपावसुन्दराः ऋग्वेदो यजुर्वेदः सामवेदो अथर्वणः अङ्गैः सहिताः सर्वे कलशां समाश्रिताः ॐ कलशे शुदावली पवित्रे वर्षिष्यते उद्धैर्यज्ञेषु वर्तते आपोपायतकं तत्त्वं विश्वाभूतान्याव प्राणानावम्या आपो नवापो नृवापो सम्राडापो विराडापो ज्योतिगुष्यापो यजोगुष्यापो सत्यमापो सर्वा देवताः आपो भूर्भुवत्सु वरापवोम इदं कलशोदकेन ఆ కలశంలో ఉన్నటువంటి పుష్పాన్ని తీసుకొని మీ మీద జల్లుకోండి. అలాగే దేవుడి మీద పూజా ద్రవ్యాల మీద జల్లండి. अपवित्र पवित्रो वा सर्वावस्थान्नतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाख्याभ्यान्तरशुचिः शुचिकिं शुचिं हवामहे जनेभ्यः देवमात्मानकं पूजा द्रव्याणि च संप्रोक्ष्य. అంటే మనం నడిచొచ్చిన దారిలో మంచి చెడ్డలు ఉంటాయి, వాటన్నిటి నుంచి సంప్రోక్షణ. అలాగే మొదట ఆచమనం చేశారు. అంతఃకరణ శరీరానికి స్నానం అవ్వాలి కదా, బాహ్య శరీరానికి స్నానం చేసాం. తిన్న ఆహారం ఒకవేళ ఉండిపోయినా కూడా అపవిత్రం అవ్వకుండా మనము దాని నుంచి శుద్ధి పొందడానికి ఆ లోపలికి కేశవ నారాయణ మాధవ అనేటువంటి 3 సార్లు తీర్థం తీసుకోవడం వల్ల 3,50,000 కోట్ల తీర్థ జలాల్లో ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి జలాల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అందుకని కేశవ నారాయణ మాధవ అనే 3 మాటలతో నీళ్లు తీసుకుంటాం. తర్వాత గోవింద అని చెప్పి నీళ్లు విడిచిపెడతాం. అంటే గోవిందాన్ని కూడా అర్ఘ్యం విడిచిపెట్టి అది మొదలెడతాం అన్నమాట. ఎందుకో ఏమిటో ప్రతిదీ చెప్పుకుంటూ చేయిస్తే ఏంటంటే మీకు ఆ దేవతా పూజ మీద మనసు లగ్నం అవుతుంది కాబట్టి చెప్పడం. లేకపోతే పూజ అయితే కనుక గబగబా అయిపోతుంది ఎంతసేపు. ఓం శుక్లాం మళ్ళీ అక్షరం పుష్పం పట్టుకోండి. శుక్లాంబరం విష్ణు చేసి నమ్జద్రం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అక్కడ గణపతి దగ్గర వేయండి. ధ్యాయాధ్యానం సమర్పయామి. ఆవాహనార్థం పుష్పాన్ని సమర్పయామి. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం పరికల్పయామి. ఇప్పుడు కలసం ఆరాధన చేసిన కలసం ఉంది కదా, దాంట్లో నీళ్లు 3 సార్లు చిలకరించండి. విపరీతంగా కాకుండా పూజ చేసేటప్పుడు ఏదైనా కూడా మనం చేస్తుంది అలంకారయుక్తంగా ఉండాలి తప్ప వికృతంగా ఉండకూడదు. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ అదే పుష్పాన్ని నుంచి కొద్దిగా పిలిచినట్టు చేసి చుక్క చుక్క నీరు పడేలాగా గణపతి మీద ఉంచండి. ओम पोहिष्टामयो भवस्तानवोर्जे दधातन महेरणाय चक्षुषे यो वश्यमतमोरसस्तस्य भागे देहनः उषतीर्वमातरः तस्मारङ्गमामवो यत्सिक्तयाय जन्मद आपो जनयधाचनः शुद्धोदकस्नानं परिकल्पयामि. स्नानानन्तरं शुद्ध आचमन्यं समर्पयामि. ఇప్పుడు వస్త్రం చేసింది ఏదైనా ఉంటే కనుక వస్త్రం పట్టుకోండి, లేదా అక్షతలైనా పట్టుకోవచ్చు. अभिवस्त्रासुरधनान्यर्षाभिधेना आश्रुतिका पूयमानः अभिचन्द्रावत्तवेनारण्याभ्यस्वानो रजनात् देवसोमा. वस्त्राब्धं पुष्पान् समर्पयामि. यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं वरस्तात् आयुष्यमग्रीं प्रतिमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः. यज्ञोपवीतार्थं पुष्पान् समर्पयामि. अद गन्धं ఒక పుష్పాన్ని నీటిలో నుంచి గంధము పసుపు కుంకుమంలో నుంచి అక్కడ పెట్టండి. गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीषिणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपप्पये श्रियं हरिद्रा कुङ्कुमचूर्ण विलेपन सहितादि श्रीगन्धादि परिमళद्రవ్యాన్ని परिकल्पयामि. తర్వాత అక్షత వేసి చక్కగా పూజ చేస్తూ ఉండండి. ओम सुमुखच्चेकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्ष पालचन्द्रो गजाननः. षोडशैतानि नामानि यपठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते. षोडशनामानि पूजां च समर्पयामि. अद धूपम् अगरबत्ती
మనస్పచ్చుర్భవేర్దివ్యర్నానాగంధైః సుసంయుతం. దాని కిందనే పెట్టుకోండి చక్కగా. ఎప్పుడైనా వెలిగించి చూపించేసిన తర్వాత కొంచెం పక్కగా పెట్టుకుండా మండపం మీద పడిపోకుండా ఉంటాయి. మనస్పచ్చుర్భవేర్దివ్యర్నానాగంధైః సుసంయుతం. ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ఇది ధూపమాగ్రాపయామి. స ఆజ్యం త్రిభక్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరావహ భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర్కాఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. మీ ఎదురుగుండా ఉన్న దీపాల మీద నక్షత్రం వేసి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాన్ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మా చేయికి తగలకుండా చూసుకోవాలి. అగరబత్తి మధ్యలో పెట్టుకున్నాం కదా, పక్కకు పెట్టి యువతల పక్కకు పెట్టేసుకోండి. అది మళ్ళీ నీ చేతి తగులుతూ ఉన్నాం అనుకో పొరపాటున. సాక్షాత్ దీపం దర్శయామి. గణపతికి ఏమైనా ఒక పండు లేకపోతే కొంచెం ఒక ఖర్జూరము ఏదో చిన్నగా ఒక బెల్లం ముక్కో చిన్నగా ఏదైనా ఇస్తే చాలా చిన్నపిల్లలు ఆనందపడతారు. దాని మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు 5 సార్లు చేయి చూపించండి. ప్రాణోపానవ్యానోదాన సమానాయ స్వాహ. మన శరీరంలోని ప్రాణశక్తి 5 రూపాల్లో వస్తుందన్నమాట. ప్రాణ అపాన ఉపాన సమాన ధ్యానాది. అందుకే దేవతలకు కూడా ఆ నివేదన పెట్టేటప్పుడు 5 సార్లు చేయి చూపించినప్పుడు ఈ ప్రాణోపాన ధ్యానోదాన సమానాయ స్వాహ అనే ఉంటుంది. ఎందుకు 5 సార్లు చేయి చూపించుకున్నారు? చెయ్యింది కాబట్టి చూపించుకున్నారు. అక్కడ ఉన్నది ఇదిగో ఇది నీకే అని చెప్పి చూపించుకున్నారంటే దానికి కారణం ఆ హస్తంతో మనం అభయముద్రతో ఉన్నటువంటి చేతితో చక్కగా చూపించడం వల్ల ఇది తినడం వల్ల నీకు ఇబ్బంది కాదు, ఆయుర్దాయ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి సంకేతం తెలియజేయడానికి గాను ఈసారి చూపించుకుంటారు. నైవేద్యం పరికల్పయామి. మళ్ళీ 2 అక్షతలు అక్కడ వేస్తే స్వామికి తాంబూలాన్ని సమర్పించినట్టు అవుతుంది. ఓం భోగి బలైసగర్భోరయత్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలచరణార్థం తాంబూలాన్ పరికల్పయామి. అద నీరాంజన మంగళ దీపం. హారతి వెలిగించండి. మంగళహారతి అంటే చిట్ట చివరన అది చూపించి వెళ్ళిపోమన్నట్టు. కాబట్టి హారతి బిళ్ళ వెలిగించాల్సింది ఇక్కడ హారతి బిళ్ళ వెలిగించాలి. ఓం హిరణ్యమాక్రమదాపన్నం దధాతి మధవ్యాసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజాత్ దధాతి. నీరాంజన మంగళ దీపం సందర్శయామి. నీరాజనాంతరం పుష్పార్ఘ్యం ధారయామి. పుష్పార్ఘ్యం విడిచిపెట్టి మీరు కళ్ళగట్టుకోండి. చాలా మంది పుష్పార్ఘ్యం ఇచ్చాక మళ్ళీ దేవుడు చూపిస్తారు. దేవుడికి చూపించినంత వెలుగు మనం చూడకూడదు కాబట్టి పుష్పార్ఘ్యం గౌరవప్రదంగా ఇచ్చి మనం కళ్ళగట్టుకుంటాం అన్నమాట. ఇది ఆగమ విధానాలు తెలియకపోతే ఏంటంటే తోచినట్టు పూర్తి చేయడం, తోచినటువంటి ధర్మాలు తోచిన పర్వాలు ఆచరించడం చేస్తే మనకి మంచి జరగకపోగా వ్యుత్క్రమము జరుగుతుంది. కావాల్సింది మనం తెలుసుకుని చెయ్యాలి. నీరాంజన మంగళ చెయ్యాలి. తర్వాత 2 పుష్పాలు చేత్తో పట్టుకోండి. అమ్మా మందపుష్పం వచ్చినప్పుడు వేయిస్తాం. చేత్తో 2 పుష్పాలు పట్టుకొని చెప్పండి అందరు కూడా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. వేదోక్త దివ్యమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఇప్పుడు చక్కగా చెవులు పట్టుకుని నమస్కారం చేసుకోండి. పురసా శిరసా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామవష్టాంగముచ్యతే. సకల సత్యోపచార వచోపచార నమస్కారాన్ సమర్పయామి. ఇలా తల నమస్కారం చేసుకోండి. క్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని దాన్ని గొడుగు పట్టినట్టుగా పట్టండి స్వామి మీద. ఇది పట్టండి. అది
చక్రమాక్షాదయామి చామరాభ్యాం వీచేయామి వింజామృతంతో వీచినట్టుగా చేయండి. ఇలాగే వింజామృతంతో వీచినట్టుగా చేయండి. అలాగే ఇలా చేత్తోని ఆ పుష్పాన్ని ఇలా పట్టుకోండి. నృత్యం దర్శయామి గీతాన్ శ్రావయామి, నేను చేసినట్టుగా చేయండి. గీతాన్ శ్రావయామి అశ్వాన్ పుష్పం పట్టుకుని అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి ఆందోళికాన్ ఆరోహయామి సర్వశక్త్యోపచార భక్త్యోపచార షోడశోపచార పూజాం సమర్పయామి. మన అంత గొప్పవాడిని దేవుణ్ణి మహాదేవుణ్ణి పిలిచాము. ఆయనకి గొడుగు పట్టాలో వద్దా, మరి చామరాలు వింజామలతో విచ్చాలా వద్దా, నృత్య భంగిమలు మంచి భజనాది నృత్యాలు చేయాలా వద్దా, మంచి పాటలు పాడాలా వద్దా, దాంతోపాటు అశ్వవాహన సేవ గజవాహన సేవ ఆందోళనకములు అంటే పెద్ద పెద్ద కొమ్మబోర్లు ఇవన్నీ ఊది ధమరకాలు మోగిస్తే ఆయనకు ఆనందం. అవన్నీ చేస్తే ఇది గణపతి పూజ పరిపూర్ణం అన్నమాట. ఇక్కడ దాకా యశస్పృత్యాచనామోక్ష తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతః యాజవంత్యేన భువనత్రయం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు. నమస్కారం చేసుకోండి. ఉత్తరోత్తర మహదాభివృద్ధి సిద్ధిర్భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్వితి భవంతో న ప్రవంతు. ఇప్పుడు చక్కగా నవగ్రహాలను ఆవాహన చేద్దాం. మన గణపతి వచ్చాడు, నవగ్రహాలు లేకపోతే మనకి ఆ గ్రహానుకూలత లేకపోతే, గ్రహయోగం లేకపోతే గృహయోగం ఉండదట. అలాగే వివాహ యోగం ఉండదు. ఏది చేయాలనుకున్నా కూడా నవగ్రహాల అనుకూలతలు. ఒక క్షణం దాకా ఎండ బాగా ఉండి అప్పుడే వాన పడుతుంది. ఎందుకు పడుతుంది? వర్ణగ్రహం తన ప్రభావం అక్కడ వచ్చినప్పుడు పడుతుంది. ఇంద్ర యమ వరుణ గ్రహాలు కూడా ఆ స్థితిలో వస్తాయి. అలాగే నిన్నటి దాకా ఏమీ లేని మనిషి ఒక్కసారిగా లాటరీ తగిలింది అనుకోండి, శుక్రుడు అనుకూలత వల్ల బోర్డు డబ్బు ఇంకా వచ్చి పడుతుంది. అలాగే గురుడు అనుకూలత, ఉద్యోగాలు. మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మా అమ్మాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మంచి ప్యాకేజ్ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు కదా. ప్యాకేజీ రావాలంటే గురుడు తాలూకు అనుకూలత రావాలన్నమాట. విద్య బాగా రావాలి, పిల్లలు బాగా చదువుతున్నారా లేదా ఇవన్నీ చూసుకోవాలంటే కనుక గురుడు అనుకూలత అంటే దేవాచార్యుడు అయినటువంటి గురుడు. అట్టి గురుడు అనుకూలత వస్తే కనుక పిల్లల చదువులు అద్భుతంగా ఉంటాయి. మీ పిల్లలో మీ మనవలో అందరూ కూడా సుభిక్షంగా చదువుకోవాలని ప్రార్థన చేసుకుంటూ మనసులో ఏంటంటే చక్కగా ఆ నవగ్రహాన్ని అనుకూలతగా ఒక్కొక్కటి చేద్దాం. చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి సూర్య పూజాంచ కారయేత్ ఆత్మ ఆరోగ్య పితృమూలక సర్వగండ దుర్దోష పీడోప శాంతయే. పుష్పం పట్టుకోండి చక్కగా. ఓం కృష్ణేన వర్తమానో నివేశయన్నమృతం మజ్జ హిరణ్యయేన సవితారధేనా దేవో యాతి భువనాని విపశ్యన్న అగ్నిధాతం ప్రణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం కర్తృద్రాయ ప్రచేతసే మేఢస్తమాయ దప్యసే వచేమ సంతమగం మృదే అద్దేవతా ప్రత్యద్దేవతా సహితాయాః మధ్య వర్తులాకార మండలే సూర్యగ్రామావాహయామి స్థాపయామి పూజయామి. మనకి నవగ్రహ మండపారాధన ఎలా ఉంటుంది అంటే కనుక మీరు ఇప్పుడు మన అక్కడ మండపంలో నవగ్రహాలు ఉన్నాయి కదా, మధ్యలో సూర్యుడు వర్తులాకార మండలంలో ఉంటాడు. అంటే వృత్తాకార మండలంలో సూర్యుడు ఉంటాడు. ఆయనకి ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు. తర్వాత ఆయన పక్కగా దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు. ఈశాన్య భాగంలో బుధుడు ఉంటాడు. ఆ పైన గురుడు ఉంటాడు. తర్వాత సూర్యుడికి ముందు భాగంలో పంచకోణాకార మండలంలో శుక్రుడు ఉంటాడు. తర్వాత రవికి వెనక భాగంలో పశ్చిమ భాగంలో ఏంటంటే శని ఉంటాడు. తర్వాత ఇటుపక్క నైరుతి భాగంలో రాహు ఉంటాడు. ఇటుపక్క వాయువ్య భాగంలో కేతు ఉంటాడు. ఈ నవగ్రహాలన్నీ ఆ స్థానంలో అలా ఉండి మనకు కావాల్సినటువంటి అన్ని రకాల జాతకంలో ఉండే 12 స్థానాల్లో ఉండే విషయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక జాతకం చూస్తే ఇంట్లో 3 తరాల జాతకాలు చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో ఉన్న మంచి చెడ్డ దగ్గర నుంచి ముందు రోజు వాడు కొబ్బరి పత్ర తిన్న దగ్గర నుంచి మాట్లాడుకోవచ్చు. అంత లోతుగా విశ్లేషించుకోవచ్చు జాతకాన్ని. మనకి ఏది ఎప్పుడు దోషాలు మంచి చెడ్డ ఉన్నాయా లేదా అంటే కనుక ఇప్పుడు సూర్యుడిని ఆవాహన చేసాం. ఆ మధ్య వర్తులాకారం అంటే సూర్యగ్రహం ఆవాహయామి అని చెప్పాం.
కాబట్టి సూర్యుడు వచ్చాడని భావన చేసి మధ్యలో పుష్పం పెట్టండి. సూర్యుడు ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు, పితృకారకుడు. అద చంద్ర చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే మధ్యలో పెట్టుకున్నా చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి చంద్ర పూజాంచ కారయే మనః మాతృమూలక జన్మరాశి మూలక జన్మ నక్షత్ర మూలక సకల గండ దుర్దోష పీడోప శాంతయే అద్యవదా ప్రత్యద్యవదా సహితాయాః చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఆప్యాయస్వ సమేత దేవస్వదస్య స్వామిష్ణ్యం భవావాదిస్య సంగదే అక్షుమే సోమో ప్రవేదంతర్విశ్వాణి వేశ్యాః అగ్నిం చ విశ్వశంభవః మావచ్చ విశ్వవేషజీః గౌరీమి మా చల్లాని చక్షసేకవతి త్రిపది సా చతుష్పది అష్టావధి నవపది బభూషి సహస్రా ఉపద్రవ సర్వ శత్రు భయ ఆపద మూలక సకలగండ దుర్దోష పీడోప శాంతయే అద్యవదా వృచ్చదేవతా సహితాయాః అంగారగ్రహే ఆగచ్చ. ఓం అగ్నిర్మార్ధాదివక్కగత్పతి పృథివ్యాయం అపాగం రేదాగం జన్మది శివనా పృథివీ భవాన్యక్షరా నివేశని యచ్ఛానః సర్మాస ప్రదాః క్షేత్రస్య వదినా వైగం ఇతేనే వజయామసి కామస్వం పోషయిత్రమాసనో మృడాది త్రిసే అద్దేవతా వృక్షదేవతా సహితాయాః అంగారగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. పుష్పం పెట్టేసేయండి. అక్కడ ఇంకా దక్షిణ భాగం దానిపైన ఆగ్నేయ భాగం పై భాగంలో పెట్టండి. ఆగ్నేయ భాగం పై భాగం. ఇప్పుడు మీరు మండపంలో చక్కగా ఏంటంటే ఆగ్నేయ భాగం పై భాగం అంటే ఇటు పక్కకు వస్తుంది, ఇది దక్షిణ భాగం. పెట్టండి. మధ్యలో అన్నీ ఉన్నాయి కదా, మధ్యలో వేస్తుంటే సరిపోయి. ఇంకా ఎందుకంటే ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఐదో పని కాదు. తర్వాత బుధుడు చేతితో పట్టుకోండి ఒక పుష్పం, ఇదిని నక్షత్రం చెప్పండి. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుధ పూజాంచ కారయేత్ బుద్ధి వ్యాపార వ్యవహార సర్వగండ దుర్దోష పీడోప శాంతయే అద్యవదా ప్రత్యద్యవదా సహితాయాః బుధగ్రహే ఆగచ్చ. ఓం మద్వద్య స్వాగ్నే ప్రతిజాగృత్య నమిష్టాపూర్తే సగం సృజేదామయం చ పునః కృణ్వభ్య స్వామిద్రం యువానామన్వాదాగుంసి త్వైదంతమేదం ఇదం విష్ణుర్వచక్రమే త్రేధానదదే పదం సమూఢమస్యాపాగుం సురే సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వదా వృత్వా అక్షతిష్టదశాంగులం అద్దేవదా ప్రత్యద్దేవతా సహితాయాః బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఈశాన్య భాగంలో బుధుడు. మళ్ళీ రెండు పుష్పము అక్షత్రం మళ్ళీ పట్టుకోండి. చెప్పండి. గురువ అరిష్టేతు సంప్రాప్తే గురు ధ్యానం ప్రవక్ష్యామి గురు పూజాంచ కారయే విద్య ఉద్యోగ వృత్తి సంతాన గృహ వాస్తు మూలక సకలగండ దుర్దోష పీడోప శాంతయే అద్దేవతా ప్రత్యద్దేవతా సహితాయాః బృహస్పతిగ్రహే ఆగచ్చ. ఓం బృహస్పతే అధియర్యరః ఆద్యమద్వేద్బాధికతమజ్జనేషేద్యైశ్చస్రప్రభాతదస్మాసద్రవణిందే చిత్రం బ్రహ్మా జిజ్ఞానం ప్రథమం ప్రస్తాద్విసి నతసురచ్చోవేన ఆవహ స బుద్ధ్రియా ఉపమాస్య విష్టాశతచ్చయోన్మస్తచ్చ వివహ ఇంద్రంబో విశ్వదస్సరవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః అద్దేవతా ప్రత్యద్దేవతా సహితాయాః బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు బుధుడికి పెట్టినటువంటి పై దాంట్లో అంటే ఉత్తర భాగాన్ని చూస్తున్నటువంటి స్థానంలో పెట్టండి. బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ పుష్పం అక్షరాలు పట్టుకోండి. చెప్పండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి శుక్ర పూజాంచ కారయేత్ కళత్ర వివాహస్థాన దాంపత్య
అన్యోన్యస్థాన సకల సౌకర్య అసౌకర్య శయ్యా సౌఖ్య ఆభరణ అలంకార మూలక సకలగండ దుర్దోష పీడోప శాంతయే అద్దేవతా పంచదేవతా సహితాయాః శుక్రగ్రహే ఆగచ్చ. ఓం శుక్రంతే అన్యజ్జనంతే అన్యత్ విశ్వరూపే అహనేద్యవ్రివాసి విశ్వాహిమాయావసి స్వధావో భద్రాదే పూషన్నిహరాతిరస్తు. ఇంద్రాణి మాసనార్దు సుపత్ని మహవశ్రవం నగ్యస్యాపరంజంజర్సామర్దే పదిః ఇంద్రమరుత్వయమాప్పాయ సోమం యదా శాద్యతే ఆవివత్సుదస్య తవ ప్రణీతే తవ సూరాశర్మాన్నా వివాసంతి కవయస్సు యజ్ఞాః. అద్దేవతా పృచ్చద్దేవతా సహితాయాః సూర్యగ్రహస్య ప్రాగ్భాగే పంచకోణాకారమండలే శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యుడికి ముందున్న తమలపాకు అంటే మీ ముందు పక్కగా ఉన్నదో కానీ లేకపోతే ఈ ఇటుపక్క చూస్తున్న మధ్యలో తమలపాకు కానీ మళ్ళీ పుష్పము అక్షరం చెప్పండి. శన్య అరిష్టేతు సంప్రాప్తే శని ధ్యానం ప్రవక్ష్యామి శని పూజాంచ కారయే. ఆత్మ ఆరోగ్య విషజ్వర ఆయుష్య కంటక శని ఏల్నాడు శని అర్ధాష్టమ శని నరదృష్టి మూలక సకలగండ దుర్దోష పీడోప శాంతయే అద్దేవతా పృచ్చద్దేవతా సహితాయాః శనిశ్చరగ్రహే ఆగచ్చ. ఓం శమగ్నిరగ్నివృచ్చన్ సంసూర్య సంవాదోవాత్ పర్వా ఆవశ్యతః యమాయ సోమగం సుత యమాయూతాయ విః యం బ్రహ్మయజ్ఞో గచ్చజ్జజ్ఞం దోదో అలంకృతః ప్రజాపతేన త్వజేతాన్యన్యో విశ్వాజాతాని వృతా బభూవ యత్కామాస్తే జోమస్తన్న అస్తవైగ్యశ్యామావతయోరయీణాం. అద్దేవతా పృచ్చద్దేవతా సహితాయాః శనేశ్వరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. వెనక పక్క ఉన్న దాంట్లో అత రాహు మళ్ళీ పుష్పము అక్షతగా పట్టుకోండి. చెప్పండి. రాహువ అరిష్టేతు సంప్రాప్తే రాహు ధ్యానం ప్రవక్ష్యామి రాహు పూజాంచ కారయే. స్థానచలన మనోచాంచల్య బుద్ధి చాంచల్య సకల సర్పదోష నాగదోష కాలసర్పదోష గ్రహణకాల పరివర్తన దోష చక్షు మనః సకలగండ దుర్దోష పీడోప శాంతయే. కయా నక్షత్ర భూపదూతి సదా వృతస్సగా కయా షష్ఠ్యావదా ఆయంగో కృష్ణక్ష్మి దర్శమాదమునపదరం చ ప్రేంశో నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో యాంతరిక్షే దేవతేభ్యः సర్పేభ్యో నమో నమః. అద్దేవతా పృచ్చద్దేవతా సహితాయాః రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ పుష్పము అక్షతం. చెప్పండి. కేతువ అరిష్టేతు సంప్రాప్తే కేతు ధ్యానం ప్రవక్ష్యామి కేతు పూజాంచ కారయే. మోక్ష పూర్వజన్మ కర్మఫల ఇహ జన్మ కర్మఫల ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపత్రయ భూమ్య అంతరిక్ష మధ్యస్థే మనుష్యలోకే సద్గ్రహ సకలగండ దుర్దోష పీడోప శాంతయే. అద్దేవతా పృచ్చద్దేవతా సహితాయాః కేదిగణే ఆగచ్చ. ఓం కేదం గృహ్ణన్న కేదవే సోమర్య ఆవేశేషం షద్భిరజాయదాః. స చిత్రం చిత్రం తస్మై చిత్ర క్షత్ర చిత్రతం వయోదం చంద్రం రైం బ్రవీరం బృహంతం చంద్రచంద్రార్ణదేవ స్వ బ్రహ్మదేవానాం పదవికవీనాం వృష్ణర్విప్రాణాం మహిషామృగాణాం సేనావిప్రాణాగం సోమ పవిత్రమచ్చేతి రేభన్న. అద్దేవతా పృచ్చద్దేవతా సహితాయాః కేతగణమావాహయామి స్థాపయామి పూజయామి. పుష్పము అక్షరం పట్టుకోండి. ఓం జాతవేద చేతన వామసో మమ రాతీయ ధోనిదహాది వేదః సన పశుర్గాణి విశ్వానామేవ సింధుందుర్గాజ్ఞిః. దుర్గాం పంచలోక బాలక దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఆ గణపతి దగ్గర పెట్టండి.
ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనామస్తవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః పంచలోకపాలకదేవత గణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి మరో పుష్పాక్షతలు ఓం నక్షత్రాధిష్టాన దేవతామావాహయామి స్థాపయామి పూజయామి దిందిశాధిష్టాన దేవతాభ్యో నమో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి తదంగా మళ్ళీ పుష్పాక్షతలు పట్టుకోండి ఇంద్రాజ్ఞమృతవర్ణవాయుకుబేర్ ఈశానాది అష్టదిక్పాలక దేవతామావాహయామి స్థాపయామి పూజయామి ఓర్ధ్వపురుషమావాహయామి స్థాపయామి పూజయామి అధోపురుషమావాహయామి స్థాపయామి పూజయామి త్రిమూర్త్యాత్మక దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పటిదాకా మనం మండప పూజలో గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, పంచలోకపాలకాది దేవతలు, ఇంద్రాగ్ని యమనుడి వర్ణవాయు కుబేర్ ఈశానాది అష్టదిక్పాలకుల్ని, ఊర్ధ్వపురుషుడిని అధోపురుషుడిని కూడా ఆవాహన చేసుకున్నాం. అంటే ఇప్పటిదాకా పీఠాన్ని స్థిరపరిచాం అనమాట. ఇప్పుడు పీఠం మీదకి అమ్మవారిని రప్పించారు. తదంగా ప్రాగ్భాగే పీఠ మధ్యే బ్రహ్మయోర్నమః బ్రహ్మను ఆవాహన చేయండి. పీఠ మధ్యలో భావన చేసి అక్కడ 2 నక్షత్రాలు వేస్తూ ఉంటాం. ఏముంది మధ్యలోకి వేయమంటే పీఠ మధ్య బ్రహ్మాండమావాహయామి స్థాపయామి పూజయామి. పీఠ పశ్చిమే యోగిన్యాది దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. పీఠ ఉత్తర భాగే గురుభ్యో నమః గురుదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. పీఠ దక్షిణ భాగే యమాది సర్వగండాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఇది పీఠ పూజాంచ పరికల్పయామి. పీఠానికి కూడా పూజ చేశాం. పూజ పూర్తయింది కాబట్టి ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేద్దాం. చక్కగా ఒక పుష్పాన్ని కానీ లేకపోతే ఒక ఆకును కానీ తీసుకొని అమ్మవారి కలశం మీదకి పుష్పాన్ని కానీ లేకపోతే ఒక ఆకును కానీ తీసుకొని అంటే ఇలాగ దాని మీద తాకిస్తూ, అంటే మరి కదలకూడదు, తాకినట్టుగా తాకండి. ఓం స్నేహితే పనరస్మాచ్చక్షుపన ప్రాణమిహినాద్దేహి భోగం జాత్పశ్యేన సోత్యముచ్చరందమృదేనుడిజాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వేదాస్తానముపైతే. అమృత కలశ దేవతాభ్యో నమో నమః. బ్రహ్మ కలశే అమృత కలశే లక్ష్మీ స్వరూపిణి వరలక్ష్మీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకుని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వరిదాం లోకైక దీపాం పురాం. శ్రీ మహాలక్ష్మీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ధ్యానం సమర్పయామి. ఒక పుష్పం కానీ అక్షతలు కానీ వేయండి. ఆవాహనార్థం అక్షతాన్ సమర్పయామి. నవరత్న ఘటిత హేమ సింహాసనం పరికల్పయామి. నీళ్ళ చుక్కలు చల్లండి. పాదయోః పాద్యం హస్తయోహాద్యం సమర్పయామి. ఇప్పుడు పంచామృతాలు ఏమైనా ఉంటే కనుక కొద్దిగా జస్ట్ చిలకరించినట్టుగా అమ్మవారి విగ్రహం ఉంటే కనుక అది లేదా ఏదైనా ఒక రూపాయి కాసు కానీ లేకపోతే ఏంటంటే మీరు ఏదైనా చిన్న విగ్రహాలు కానీ నాణ్యం కానీ బంగారు నాణ్యం కానీ ఏదైనా చేయించుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాటి తెచ్చి ఒక ప్లేట్లో పెట్టుకుని దాని మీద అభిషేకం చేయాలి పంచామృతాలు. కార్తీక్ ఏదైనా కొబ్బరికాయ ఉంటే ఎవరో ఒకటి కొబ్బరికాయ ఒకటి తీసుకుని కొంచెం కలసంలో కొట్టి తీసుకుంటావా? వస్తే అందరు దాంట్లో తల చుక్క పోస్తాం అనుకో, అవి ఇవి అన్ని కలిసి సరే. మొదట నీళ్లు చల్లండి ఆ విగ్రహం మీద. విగ్రహం లేకపోతే లేదా ఒక రూపాయి కాసైనా తీసుకోవచ్చు. పెట్టుకోండి, ప్లేట్లో పెట్టుకోండి. ముందు నీళ్లు చల్లి అన్ని మంత్రాలు అయిన తర్వాత అప్పుడు పెట్టాల్సి వచ్చినప్పుడు నీళ్ళతో మహేరణాజక్షసే యోవశ్యవతమోరసస్తస్య భాజే దేహనః ఉషతైర్వమాతరః తస్మారంగమామవో యస్యక్షయాయ జన్మధ ఆపవజ్జనేధాచనః. అమ్మ కిందన పెట్టుకుని చేసి అప్పుడు స్థాపన చేసేటప్పుడు పైన పెట్టాలి. లేకపోతే పైన ఆ నీళ్లు అవి ఇవి అన్నీ పడిపోయి అది అందరు దాంట్లో
కొంచెం కొంచెం చుక్క అది కొబ్బరి నీళ్ళు పోసేసామనుకో అందరూ అది కూడా లేకుండా ఉన్నట్టు కాకుండా అన్నిటితో చేయొచ్చు. చుక్క అంతే. అందరు చేసిన పూజా ఫలితంలోని పుణ్యం కొంత నీకు వస్తూ ఉంటుంది. పంచామృతాలు పట్టుకొని ఒక్కొక్క దానితో చక్కగా లేదంటే కనుక అన్ని కలిపి ఉంటే కనుక చేస్తూ ఉండండి. మంత్రాలు చెప్తాను. ఓం దదిగ్రామన్నాకాశం జిష్ణారస్వస్య వాజినః సురభినో ముఖాకరతు. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సవితాత్మనా వా వచ్చిద్రేణ పవిత్రేణ వసాస్య రశ్మిభిః. ఓం మధువాతార్తాయ తే మధుక్షరంతి సింధవః మాద్వీయేన సంచౌషధీః మధునక్తముదోషసి మధుమత్పాద్భవగౌరజః మధుద్యౌరస్తునప్పిత. అక్కడికి ఇచ్చే వాళ్ళు మొత్తం ఏం చేస్తారు దాంట్లో మధుద్యౌరస్తునం పిత మధుమాన్నోరస్మతిత్ మధుమాదాగుమదాభ్యః స్వాదపవనస్య దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సోనేత నామ్నే స్వాదమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుమాదాగుమదాభ్యః. ఓం యాప్పలనేత్యా ఫలాయాచ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూదాస్తానామంచందగుమ్మసః దివ్యబోధకేన శ్రవయామి. మళ్ళీ నీళ్ళతో శోధన చేసి చక్కగా వేసుకోండి. కడుపుని అప్పుడు బొట్టు పెట్టి టైం పెట్టుకుంటే మిగతా గన్నం పెట్టి అప్పుడు పెట్టినా కూడా దేవతా విగ్రహాలకైనా మనం పెట్టుకున్నా కూడా అక్షాదం మొదలు ఏంటంటే గంధం పెట్టుకుని దాని మీద బొట్టు పెట్టుకోవాలి. అలాగే కనుబొమ్మలకి దిగువ భాగాన మనం బొట్టు పెట్టుకోవాలి, కనుబొమ్మలకు పై భాగాన పెట్టుకోవాలి. మన శాస్త్రాల చట్టం మీద ఎదుటి వ్యక్తుల యొక్క దృష్టి దోషం పడకూడదు అనుకుంటే కనుక కనుబొమ్మల మధ్యలో పెట్టకూడదు, కనుబొమ్మలకి పై భాగం లేకపోతే ఉపయోగం ఉండదు. బొట్టు పెట్టుకున్నామంటే పెట్టుకున్నాం, ఎందుకంటే ముక్కుకి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు. ఏమిటో అది ఎందుకు పడుతుందంటే పెట్టుకుంటూ కంట్లో పడుతుంది. అది చేసే పని కూడా మనం తెలుసుకొని చేసుకుంటే అది ఎందుకు ఏమిటి బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఏం పెట్టుకోకపోతే ఏమైపోతుందని అనుకునే వాళ్ళకి సమాధానం ఏంటంటే శాస్త్రాల చక్రం కనుక రక్షింపబడితే మనిషికి కుండలిని శక్తి వచ్చే యోగం. అలాగే కనీసం కొన్ని అదేదో వస్తుందో రాదో సంగతి తర్వాత మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎదుటి వ్యక్తి యొక్క దృష్టి దోషాలు పడకుండా మనం ఉంటాం. పద్యామి చెవులు పట్టుకుని నమస్కారం చేసుకోండి. యాని కాంతి పాపాని జన్మ అందర్భుతాన్ని సమర్పయామి. క్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. సమస్తలోకే జనని నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదేవలక్ష్మీ నమో నమః. అయితే ఇప్పుడు ద్వారం ఏదైతే మీరు తయారు చేసుకున్నారో దాన్ని అమ్మవారి ముందు పెట్టుకోండి. ద్వార గ్రంథి పూజ చేస్తారు. తొమ్మిది పేటలు 9 మూడులు వేసుకుని అమ్మవారికి సంబంధించిన ఆ తోరాన్ని పంచపల్లవాలతో లేకపోతే అవి ఏవి లేకపోయినా కనీసంగా మామిడి ఆకుతో దాన్ని దగ్గరికి చుట్టి కట్టుకుంటారు. అది ఆకు కట్టడం వల్ల ఏమవుతుందంటే అది నాభిస్థానం అవుతుంది. తమలపాకు కానీ లేకపోతే కనుక మామిడాకు కానీ కట్టవచ్చు. అలా కాదు చేయాలి. మధ్యలోకి వెళ్ళదు, మధ్యలో సరే మీ అలవాటు ప్రకారం. జనరల్గా కల్పనలో చెప్పిన విధానం నేను చెప్పాల్సిన బాధ్యత నాది. ఏ ఇంటి ఆచారాలు వాళ్ళు పాటించుకోవచ్చు. దాని మీద అక్షతలు పసుపు కుంకుమ వేసి పూజ చేసుకోండి.
ఓం వరలక్ష్మీదేవ్యై నమః. సౌరగ్రంథిం పూజయామి. ప్రథమగ్రంథిం పూజయామి రమాయై నమః. ద్వితీయగ్రంథిం పూజయామి లోకమాత్రే నమః. తృతీయగ్రంథిం పూజయామి విశ్వజనన్యై నమః. చతుర్థగ్రంథిం పూజయామి మహాలక్ష్మ్యై నమః. పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయై నమః. షష్టమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమః. సప్తమగ్రంథిం పూజయామి చంద్రసహోదర్యై నమః. అష్టమగ్రంథిం పూజయామి శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. నవమగ్రంథిం పూజయామి. ఈ 9 గ్రంథులు మన శరీరంలో నవగ్రంథులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ ప్రాణశక్తిని కాపాడడానికి మనం కట్టుకునేటువంటి ఆ తోరముక్కి నవగ్రంథయుక్తంగా పూజ చేస్తే ఆ శక్తి దాంట్లోకి వస్తుంది. లేదంటే తోరం తెచ్చిన తోరం కట్టేసుకోం అంటే కట్టుకోవడానికి కంగారు తప్ప దాన్ని పూజించి కట్టుకుంటే ప్రయోజనం అనేది ఆలోచించాలి. అదనమాట విశేషం. శాస్త్రబద్ధంగా దానికి ఏమేం చేయాలో అన్ని చేసి కట్టుకుంటే ప్రయోజనం. లేదా చూడండి వెళ్ళగానే కంకణం కట్టేస్తారు. పూజ చేయకుండా కట్టిన కంకణం దానికి ఏం శక్తి ఉంటుంది? పూజించి కట్టుకుంటే అప్పుడు మనకు ప్రయోజనం. అది కూడా చేసి ఎందుకు కట్టుకోవాలి? తల కట్టుకోవచ్చు, దెబ్బ కట్టుకోవచ్చు కదా అంటే కనుక ఇక్కడ ప్రాణశక్తి కొట్టుకుంటూ ఉంటుంది. సో అందువల్ల చేతికి కట్టుకుంటాం. అయితే మిగతా అన్నిసార్లు యజ్ఞాగాది క్రతువుల్లో కానీ వ్రతాల్లో కానీ స్త్రీ ఎడమ భాగానికి ధరిస్తుంది. ఎందుకంటే కనుక అర్ధనారీశ్వర తత్వంలో స్త్రీకి ఎడమ భాగం, అక్కడ అమ్మవారే ఎడమ భాగంలో ఉంది. అంటే ఎడమ స్థానంలో ధరించడం వల్ల పెళ్ళైన తర్వాత అసలు భార్యాభర్త వేరు కాదు కాబట్టి ఈ ఎడమ స్థానానికి ధరించేవాళ్ళు కుడి స్థానంలో భర్త ఉన్నాడని అర్థం. ఆ పర్సన్ని గౌరవించడం. కానీ ఈ సమయంలో ఈ తోరణ మాత్రము స్త్రీ కుడి చేతికే ధరిస్తుంది. ఎందుకంటే తానే లక్ష్మి, తానే విష్ణువు, తానే అన్ని. అందుకని ఎందుకో ఏమిటో చెప్పకపోతే అప్పుడు కట్టుకోమన్నారండి ఇప్పుడు వద్దన్నారండి అదేమిటండి అని అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేస్తే బుర్రలో ప్రశ్నలు మొదలుగా, లేకపోతే యూట్యూబ్ వీరుడు ఎవడో మొదలెడతాడు, అది చూసి వచ్చి మళ్ళీ ప్రశ్నలు మాట్లాడు. చక్కగా కుడి చేతికి కట్టేసుకోండి. తోరగ్రంథి పూజ పూర్తయింది కాబట్టి 9 గ్రంథాలు పూజ పూర్తి చేసుకున్నారు కాబట్టి ఈ పక్కన ఉన్నటువంటి సువాసిని మూర్తి చేత మీరు కట్టించేసుకోవచ్చు. ఒకరికొకరు కట్టేసుకుంటే పని. పూజ చేయడానికన్నా ముందు దానికి ఆకు కట్టాలి. పూజ చేసాక మళ్ళీ తీసేసి కలిపేసి ఆకు కట్టుకుంటే ఏం ప్రయోజనం? అలా కాదు. అందుకే చెప్పుకున్న క్రమంలో వింటూ కరెక్ట్గా దాని మీద దృష్టి పెడితే అది కరెక్ట్ చేసుకుంటాం. లేదా మనం దోచం చేసేసుకుంటూ దాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడప్పుడు ఏదో చేస్తుంటే క్రమంలో భద్రామి దక్షిణహస్తే నవసోత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ చెప్పండి. మమ సౌభాగ్యం దేహిమే రమే అనుకుని నమస్కారం చేసుకుని తల్లి నేను ఇది ధరించడం ఎందుకోసం అంటే నాకు సర్వ సౌభాగ్యములు కావాలి. నా భర్త యోగ్యవంతుడే, ఎప్పుడు కూడా ఆయురారోగ్యవంతుడే ఉంటే దానికన్నా సౌభాగ్యం స్త్రీకి ఏమక్కర్లే. ఆయన ఉంటే సర్వము ఉన్నట్టే. ఎందుకంటే సౌభాగ్య ద్రవ్యాలు ధరించడానికి కానీ, సౌభాగ్య వస్తువులు ధరించడానికి కానీ, శుభప్రదమైనటువంటి స్థానాలకు వెళ్ళడానికి కానీ భర్తతో కూడి భార్య వెళ్తేనే ఉపయోగం. ఒకళ్ళు గుళ్ళకి వెళ్ళిపోవడం, ఒకళ్ళు యాత్రలు చేస్తూ ఉండడం ఈ మధ్య కొత్తగా విచిత్రంగా తయారైంది. సింగిల్ ఆర్మీ ప్రారంభమై వెళ్తూ వచ్చేస్తూ ప్రయోజనం ఏం లేదు. వెళ్తున్న వాటి ఉపయోగం కూడా లేదన్నమాట. ఏ పని ఎలా చేయాలో అలాగే చేయాలి. యజ్ఞాగాది క్రతువులు కానీ, యాత్రలు కానీ, వ్రతాలు కానీ, దీక్షలు కానీ భార్య భర్త కలిసి చేయాలి తప్ప ఒకళ్ళు చేస్తే ప్రయోజనం. ఎందుకంటే వాళ్ళిద్దరు వేసుకోవాలి. ఒకరు చేస్తున్నారంటే తప్పు చేస్తే కరెక్ట్ అనుకుని మధ్య చప్పట్లు కొట్టుకోవడం సౌండ్ తప్ప ఇంకేముండదు అనమాట. అలాగే అమ్మవారి జన్మలు వాయనం, కొంతమంది వాయనం ఏమైనా వాయనం సిద్ధం చేసుకోకపోతే కనుక ఒక తమలపాకులో 2 అక్షరాలు పెట్టేస్తారు. సాంపులు అమ్మవారు లక్ష్మీదేవి కనకలు కానీ ఏమైనా స్నానం వస్తున్నవి పెట్టవచ్చు.
తల కొంచెం అందరికీ పెట్టిచ్చేస్తే వాళ్ళు పెడతారు. తల్లి ఉంటే ఉన్నాయి, లేదంటే కనుక అందరి దగ్గర కూడా అందరం ఉంటారు. చెప్పండి. ఏవం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మి స్వశక్తితః దాతవ్యం ద్వాదశాం కోపం వాయనం హి విజాయతే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దాతి చ ఇందిరా తారలోకాభ్యాం ఇందిరాయై నమో నమః. అంటే సామ్రాజ్యం చెప్తుంది కదా, ఆయన ఇవ్వడం ఎందుకు ఇస్తూ ఉంటారు? ఎప్పుడైనా సువాసన తీసుకుని ఇంటికి తీసుకున్నప్పుడు అంటే 30 మంది ఎన్నికల్లో ఉన్నప్పుడు బుద్ధి చెప్పుగా పంపించుకోవాలి. ఇంటికి వచ్చినటువంటి ఏ సువాసన పంపించుకోవాలి. కనీసం బొట్టే సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చి పంపించడం వల్ల ఇందిరాశక్తి వస్తుంది. ఎవరికి అనుకున్నవాడు గ్రహించినాడు. అందుకని ఆ గౌరవం చేయడం అంటే నేను లక్ష్మిగా నా గృహంలో ఉన్నాను, ఆ గృహలక్ష్మి తత్వం నాకు ఎల్లప్పుడూ ముందుగా అని అమ్మవారిని ప్రార్థన చేసి. అట్లాగే సౌభాగ్య ద్రవ్యాలు కూడా ఏమైనా మీరు గాజులు, పూలమాల, లేకపోతే వస్త్రము కానీ అని తెచ్చేస్తే ఓకే, లేదంటే కనుక పెట్టవచ్చు. ఈ సందర్భంలో గానంతో పాటు అవకాశం లేదు. అయిపోయిందా? అందరూ పెట్టేశారా? ప్రాణం పెట్టేస్తే అద కథారంభ. అమ్మా చక్కగా ఏంటంటే ఇప్పుడు అమ్మవారి కథ ప్రారంభమవుతోంది. చక్కగా చేతులు అక్షరాలు పట్టుకుని మీకు మంచి సౌభాగ్యాలు కలగాలని ప్రార్థన చేసుకుంటూ వేరే మాటలు వేరే ధ్యాసలు వద్దు. ఎప్పుడు కూడా వ్రతంలో ముఖ్యం ఏంటంటే ఆ కథాశ్రవణం. కథని సరిగ్గా వినకపోతే ఉపయోగం లేదు, వ్రతాచరణ ఉపయోగమే లేదు. మనసు పరిపరవేదాలు ఆలోచన ఉండకుండా తదేక శ్రద్ధతో మనసులో ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ కథ వినండి. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఈ విధంగా చెప్పనారంభించాడు. ముల్లారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యమైనటువంటి వ్రతమును ఒకదాన్ని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారార్థం ఈ వ్రతాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి కథలో మొట్టమొదటిగా ఏమవుతోంది, ఏ సందర్భంలో ఎవరికి చెప్పారో మళ్ళీ చూస్తే కనుక, పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో పరమశివుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని అడిగింది. అడిగేసరికి అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది ఇప్పుడు నీకు వివరిస్తాను. అది వరలక్ష్మి వ్రతము. దాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము. దీన్ని అందరూ ఏమనుకుంటారంటే శ్రావణ మాసం రెండో శుక్రవారం. సాధారణంగా మాసంలో 4 వారాలు వస్తే 2 శుక్రవారాలు పౌర్ణమికి ముందు, 2 శుక్రవారాలు పౌర్ణమి తర్వాత వస్తాయి. అయితే పౌర్ణమికి వచ్చేటటువంటి శుక్రవారం నాడు దీన్ని ఆచరించుకుంటాం. రేపు పౌర్ణమికి ఆచరించుకుంటున్నాం. అయితే ఈ మధ్య ఇంకో కొత్త కథ తీశారు. ఏమిటి? ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉండాలండి అని. శ్రవణ నక్షత్రం ఉండాలంటే అది పౌర్ణమి అవ్వాలి. పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి శ్రావణ పౌర్ణమి అన్నారు. చిత్తా నక్షత్రం ఉంటే చైత్ర పౌర్ణమి అవుతుంది. విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం అవుతుంది. ఇలాగా ఆ మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి నక్షత్రాన్ని అనుసరించి పేరు వచ్చింది ఆ పౌర్ణమికి. ఆ మాసానికి ఆ పేరు అలా వచ్చింది. దాన్ని అలా వదిలేండి అమ్మా. దాన్ని అటు ఇటు అంటే పొరపాటున అది మీద పడుతుంది. అటువంటి పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి, శ్రావణ మాసం కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు వ్రతం చేసుకోండి అని చెప్తారు కదా కల్పంలో. కాదు, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆ వ్రతం చేసుకోమని చెప్పి ఇది పద్మ పురాణంలో ఉంది. ఎందుకంటే అమ్మవారు పుట్టింది ఎందులోంచి?
పద్మం అందుకే పద్మాక్షిణ్యై నమః, పద్మవందితాయై నమః, పద్మలోక సమాశ్రితాయై నమః అవి నామాలు. ఇటువంటి పద్మపురాణంలో చెప్పినటువంటి ఈ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ పరమేశ్వరుడు చెబుతున్నాడు అనమాట. దీన్ని వరలక్ష్మీ వ్రతం అంటారు. దీన్ని కోరిన విధంగా సకల దేవతలందరూ కూడా ఆచరించి సకల శుభాన్ని పొందారు. అందువల్ల భూలోకంలో ఉన్నటువంటి ముత్తైదువులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని ఆచరించడం వల్ల తమ ఇంటి యందు చక్కగా అష్టైశ్వర్యాలు పొందుతారు అని చెప్పి ఆ పరమేశ్వరుడు తెలియజేస్తాను. అమ్మ చెప్తున్నాను కదమ్మా, దాన్ని వదిలేయండి అని చెప్పాను. దాని మన అది ఉంటుంది, మన అది ఎలా కావాలంటే అలా వెలుగుతుంది. అమ్మవారు అలా కోరింది అలా వెలుగుతుంది, దాన్ని మనం ఎందుకు ఇబ్బంది పెట్టుకోవాలి. అయితే ఇది ఆచరించుకోవడం వల్ల మనకి ఇంట్లో కూడా ఏవైతే ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కనుక మనకి జరుగుబాటు బాగా జరగాలి, ఇంట్లో డబ్బు నిలబడాలి అంటే కనుక ఖచ్చితంగా చేయాల్సిన వ్రతాలు, దానాలు, యజ్ఞాగాది క్రతువులు ఆచరించమని చెప్పి హైందవ ధర్మం చెప్తుంది. చెయ్యాల్సినవి అవి ఖచ్చితంగా ఏంటంటే శాస్త్రబద్ధమై ఉన్నాయి. ఆ శాస్త్రాలన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటివి అన్నీ కూడా ఇప్పుడు నేను అగ్నిమీడే పురోహితం దేవ అగ్నిశ్చ మృత్విజం అని చెప్పి ఋగ్వేదంలో ఉన్నటువంటి తొలి అష్టగాన్ని నేను చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటో అర్థం కాక ఎందుకు వేను కొట్టుకుంటారు. ఈ వీటన్నిటినీ కూడా వాటిలో ఉన్నటువంటి తత్వాలన్నింటినీ కూడా తీసుకుని మనకి వ్యాసమహర్షి వారు ఏం చేశారట, అన్ని కూడా అష్టాదశ పురాణాలు రాశారు. ఆ అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణంలోంచి మనకి ఈ విషయం చెప్పబడింది. ఏది వరలక్ష్మీ వ్రతం యొక్క మూలం. దీన్ని ఆయన శిష్యుడైనటువంటి సూత మహర్షి సప్త మహర్షులకి, తర్వాత అదేవిధంగా ఆ నైమిసారణ్యంలో ఉన్నటువంటి జనాలకి చెప్పగా అలా 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 లోకోక్తం అవుతూ మనందరికీ ఈ రాజు వరకు చేరింది. చేరి మనం ఆచరిస్తున్నాము. ఇంట్లో ఆనవాయితీ ఉంటేనే ఆచరించడం. ఆనవాయితీ లేకపోతే మన ముందు తరాల వాళ్ళు చేయకపోతే మనం ప్రత్యేకించి ఎవరో చేస్తున్నారు కదా అని మనం చేయడం. ఈ మధ్య అది ఒకటి ఎక్కువైపోయింది. పక్కింటి వాడు ఏం చేస్తే మనం చేసేసుకోవాలి. వాడు ఎందుకు చేశాడు, అది మనకు ఉన్నదా, మన పూర్వం మన అత్తగారు వాళ్ళు ఆచరించారా లేదా, ఈ జ్ఞానం తెలుసుకోవాలి. అలాగే ఒక గురుధర్మంగా ఎవరో ఒక గురువు గారి ఒక పని ప్రారంభించే ముందు అది మంచిదా చెడ్డదా తెలుసుకొని చేయాలి. అంతేగాని ఎవరో చేస్తున్నారు కదా మనం ఆచరిస్తే దానివల్ల విక్రమాలు కలుగుతాయి. అది మనకు సంబంధించింది కాదు. వాడు ఎందుకు చేశాడు, ఏం చేశాడు, జ్ఞానంతో కనుక్కోవాలి. లేక వాడిని అడగాలి, అడిగి అది కరెక్టా కాదు మేము ఆచరించుకోవచ్చా అని కనుక్కున్నాక చేసుకుంటే మనకు మంచిది. లేక సమయము శక్తి వృధా అయిపోవడమే కాకుండా మనకు మంచిది. మీకు పూర్వం నుంచి ఉంటే చేసుకోవచ్చు, లేదా ఒక గురువు ద్వారా ఆదేశంతో పట్టుకుని చేసుకోవాలి. రెండోది క్రమం. అంతేగాని మన సొంత ఆలోచనలు చేయవద్దు. గురువుపదేశంతో చేసుకుంటే తప్పులేదు. ఏది చెప్పినా ఆ గురువుకి మంచిగా చెడ్డకినా మనం దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాం. అందుకనే కనుక్కొని చేసుకోమని ఉద్దేశం. చాలామంది ఇంట్లోనే పెట్టుకుని చేసుకుంటారమ్మా. ఇక్కడ మనకి ఏంటంటే సామూహికంగా ఉండేది చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం చేసుకుంటున్నాం. ఇలాగా చేసుకోవచ్చు, అలాగా చేసుకోవచ్చు, దానికి తప్పేం లేదు. అయితే ఈ వ్రతంలో ఉన్నటువంటి విశేషాలను చెప్తూ ఆ పరమేశ్వరుడు ఏం చెప్తూ ఉన్నాడంటే కనుక ఈ వ్రతాన్ని మొట్టమొదట ఎవరు చేశారు, ఆ తర్వాత ఎవరు చేసుకున్నారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడట. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనేటువంటి పట్టణం ఉండేది. ఆ పట్టణంలో బంగారు కుట్యములతో రమణీయంగా ఉన్నటువంటి చక్కటి ఇల్లు ఇవన్నీ కూడా ఉండేవి. అటువంటి పట్టణంలో కుండినంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు కలిగి భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలు సేవిస్తూ మితంగా సంభాషిస్తూ, ఇగో ఇక్కడ ఒక పదం ఉంది, మితంగా సంభాషిస్తూ. నాలుగు ఆడవాళ్ళు ఎక్కడైనా చేస్తే గుసలు ఆడుతూనే ఉంటారు. ఈ మధ్య ఎక్కడైనా మాట్లాడుతున్నారు, ధైర్యం వచ్చేసింది. టీవీ సీరియల్స్ వల్ల ధైర్యం వచ్చేసింది. అంటే మేము కూడా భయపడాల్సి వస్తుంది. అందుకనే మేము మెల్లగా మాట్లాడతారని కూడా అన్నాం. అయితే టీవీ సీరియల్స్ వల్ల అది చక్కగా ఏంటంటే వాళ్ళు కూడా మాకు కూడా స్వతంత్రం వచ్చింది అని అనుకుంటున్నారు. స్వతంత్రం ఎప్పుడో ఇచ్చింది హైదరాబాద్. ఇంటిలో ఉన్నటువంటి స్త్రీని గృహలక్ష్మి అన్నది, అంతేనా?
అందుకే గుమ్మంలోకి అడుగు పెట్టేటప్పుడు లక్ష్మీదేవి లాగా గుమ్మంలో కుడికాలు పెట్టేది అమ్మ అని చెప్పి అడుగుతారు కొత్త కోడలు. ఎందుకు? డబ్బులు తెచ్చింది, డబ్బులు నిలబెట్టుకునే రకంగా మేము ఇచ్చిందో వాడు తెచ్చుకుందో నిలబెట్టుకునే విధంగా చేసుకోమని చెప్పి ఉద్దేశం. సంపాదించుకోమని, ఎదగమని. అయితే మితంగా భాషించకుండా ఎక్కువగా అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అని అడగచ్చు. మేము మాట్లాడితే ఏమొచ్చిందని, మీకేమొచ్చింది, ధర్మం అని చెప్పి చెప్తున్నారు కదా. ఇంటి గుట్టు బయటకు వెళ్తుంది. ఎక్కువ అయితే ఏమవుతుంది, మనం చెప్పాల్సిన దాంతో పాటు చెప్పకుండా కొన్ని విషయాలు కూడా ఇంటి గుట్టు కూడా పక్క వాళ్ళకి చెప్పుకుంటూ అదేదో వాళ్ళు మన మీద జాలి చూపిస్తే అదేదో గొప్పతనంగా జాలిని ప్రేమ అనుకుని భ్రమపడుతూ ఉంటారు. మా ఇంట్లో ఇలాగ ఎప్పుడు నాకు పనులు అన్నీ ఉంటుంటాయి, అన్ని పనులు నేనే చేసుకోవాలి, ఇది ఒక బాధ ఉంటుంది. నీ ఇంటి పనులు నువ్వు చేసుకోవడం నీకే మంచిది. ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి అంత తాండవిస్తుంది. అంతేగాని ఇంట్లో పని చేసుకోవడం కూడా బాధ అనే తీరే బద్ధకస్తురాలకి ఏమి రాదు. అలాంటి ఉండకూడదు. మిత భాషణ, ఇంట్లో శుభ్రత, శుచిగా ఉండడం, పవిత్రంగా ఉండడం, పవిత్రంగా ఆలోచించడం. పవిత్రంగా ఆలోచిస్తే గౌరీ అని పిలవమన్నారు. ఏ స్త్రీ అయినా ఎటువంటి అనాలోచితమైన ఉద్దేశాలు లేకుండా భర్తే పరమేశ్వరుడు అనే మహద్భావనతో ఉంటూ ఉంటే కనుక ఆయన గౌరీదేవిగా పూజించమన్నారు. అందుకే గౌరీ పూజ చేయించే వివాహంలో కూర్చోబెడతారు, ఆ తత్వాన్ని ఆపాదించడం కోసం. ఇలాంటివన్నీ కొంచెం లోతుగా విషయాలు చెప్పడం ఎందుకంటే కనుక కథ అయితే కనుక 2 నిమిషాల్లో అయిపోతుంది కాదు. ఈ కథ వినడం వల్ల తెలుసుకోవాల్సిన ధర్మాలు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో పేరుకి పూజ చేయించడం అంటే కనుక ఏదో చేయించవచ్చు, మమ అనిపించవచ్చు. అది కాదు నా ఉద్దేశం. చేయాల్సింది ఇక్కడ ఏంటంటే పురాణ ప్రవచనం అనేది చెప్పేటప్పుడు దాంట్లో ధర్మాన్ని చెప్పమన్నారు. ధర్మ ప్రచారం చేయాలి. ఎందుకు? మా మీద ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంది. నేను ఒక సిద్ధాంతిగా పీఠాధిపతిగా ఉన్నాను కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పాలి. ఏమీ రాకుండా ఏదో పురోహితాది వర్గాల్లో ఉంటే కనుక మమ అనిపించి సత్యనారాయణ వ్రతం చేయిస్తే నాకు 3.5 గంటలు పడుతుంది. అరగంటలో చెల్లించేసి మమ అనిపించి పారిపోతారు. అవన్నీ ఉపయోగం లేదు. ఒక్క సత్యనారాయణ వ్రతమే హైదరాబాద్లో ఒక చోట నా చేత 3 రోజులు చేయించుకున్నారు ఒకే సత్యనారాయణ వ్రతం. ఎలాగా? ఓ రోజు గణపతి పూజ, గణపతి హోమము, గణపతికి వివాహం, తర్వాత నవగ్రహ మండపారాధన, నవగ్రహాలకు సంబంధించినటువంటి ప్రతి విషయం చెప్పుకుంటూ ఒకరోజు నవగ్రహాలకి ఏ గ్రహానికి ఏది ఇష్టమో ఆ నివేదనతో సహా, నవవిధ నివేదనతో సహా 3వ రోజు నాడు చక్కగా స్వామిని ఆవాహన చేసి ఆయన కళ్యాణ సహితంగా 21 కథలతో స్వామిని వ్రతాన్ని పూర్తి చేసాం. ఉదయం 7 గంటలకు మొదలెడితే సాయంత్రం 6:30 అయింది. అమ్మ మేము తెలియదు, నాకేమైపోతుంది, ఈ ధ్యాస ఎవరికి లేదు. చిత్రాలయం అని మనకి కొత్తపేట దగ్గర ఉంటుంది, అక్కడ చేయించాను. సార్ చేసుకునే ఉద్దేశం ఉన్నతంగా ఉంటే ఎంతైనా చేసుకోవచ్చు. మనకేంటంటే మన పనులన్నీ అయ్యాక దేవుడు గుర్తొస్తాడు. 1 గంటలకి 2 గంటలకు ఒకసారి ఒకడు వచ్చి తలుపు కొడతారు. అప్పుడు తలుపు తీయడం మా గురించి స్పెషల్గా మహానివేదన పెడితే బ్రహ్మదేవుడు వచ్చిన నేను తీయాలి. అది చేయాల్సిన టైంలోనే చేయాలి. లేదు కాదు కూడదని అధికారికంగా ఏమైనా పిచ్చి మాట మాట్లాడి తాళం ఇచ్చేసి తీసుకుని పాపమో పుణ్యం నువ్వు మొదలు పెట్టుకోవాలి చెప్తుంది. అట్లాంటివి కొన్ని మనం ధర్మయుక్తంగా చేసుకోవాలంటే కనుక ఆ చారుమతి చూడండి, ఇంట్లో అన్ని పనులు సూర్యోదయానికన్నా ముందే లేచి చేసుకోవడం. సూర్యోదయానికన్నా ముందే కాకుండా ఎప్పుడు పెడితే అప్పుడు ఆ సాయిబాబా డ్రెస్సులు వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా నైట్, అలా ఇళ్ళంతా తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఏం ఉండదు. చక్కగా స్నానం పానం చేసుకొని ఉదయాన్నే ఆ ఇంట్లో మంగళయుక్తంగా ఆ యజమాని కూడా అన్ని సమకూర్చి ఆ యజమానితో కూర్చుని ఇంట్లో పూజ చేసుకుంటే అది కదా కళ. పార్వతీ పరమేశ్వరులు ఆ దంపతులు కనబడతారు కదా మనకి. వేరే పార్వతీ పరమేశ్వరులు ఎక్కడ పిల్లలకి ఎదురుకుండా వాళ్ళు ఏం నేర్చుకోవాలన్నా కూడా ఆ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో వాళ్ళు రేపు వాళ్ళ జీవితంలో అదే ఆచరిస్తారు. మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం ఆస్తి అంటే కనుక కోట్లు లక్షలు ఇస్తే ఏం లేదు, ఒక్క రోజులో మొత్తం పోగొట్టే పెద్ద విషయం కాదు. కానీ అది వాళ్ళకి గుణం అనే లక్షణం, ఎవరు దొంగిలించలేని జ్ఞానం అనే లక్షణం వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు మనకన్నా 10 అభివృద్ధిలో ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళలో ఉన్నటువంటి విద్వత్ వల్ల, వాళ్ళ యోగం వల్ల, వాళ్ళ నడవడిక వల్ల వాళ్ళు పూజింపబడతారు. అందరూ పొగుడుతారు, అబ్బా పలానా వాళ్ళ పిల్లలండి, ఆ పిల్లలంటాను వాళ్ళని చూస్తే నేర్చుకోవాలండి. ఇది అలవాటు చేయాలి. సూర్యోదయానికన్నా ముందే స్నానం చేసి పూజ చేసుకుని, ఇంత వంట చేయడానికన్నా ముందు స్నానం చేయకుండా వంట చేస్తే అవుతుంది, అది విషతుల్యం అవుతుంది. స్నానం పానం చేసుకుని అది వండి అది నివేదన చేసుకుని అది ప్రసాదంగా తీసుకుంటే ఇంటిలోకి వచ్చే ప్రతి రూపాయి అక్షయం అవుతుంది. ఇది కదా ధర్మం మేము చెప్పాలి. అంతేగాని ఎలా ఉన్నా చప్పట్లు కొట్టాలి, ఏం చేసినా చప్పట్లు కొట్టాలంటే నేను చెప్పట్లేదు. ధర్మం ఇది అని చెప్తాను, అది ఆచరించకపోతే నేను ఆ పనికి దూరంగా ఉంటాను. అది అయితే ఆ దేవతలందరిలోని కూడా ఆ చారుమతి అన్ని రకాల పూజాది కార్యక్రమాలు కూడా ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటూ
ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి అత్తమామల్ని చూసుకుంటూ అటు భర్తను ఆదరించుకుంటూ ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా చక్కటి ఆదరణతో వాళ్ళకి కాఫీ కలిపి ఇవ్వాలంటేనే మనకు బద్ధకం, వాళ్ళకి టీ ఇవ్వాలంటే మనకు నచ్చదు, వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలంటే బద్ధకం. ఎందుకంటే మనం తినేసి మనం పడుకుంటే మనకు చాలు, లేదో 10 టీవీ సీరియల్స్ చూసుకుంటూ ఉంటే అదే జీవితం అనుకుంటున్నారు. ఆ సాధింపులు, వెటకారాలు, మంచులు, చెట్లు ఏది వస్తే అది మాట్లాడాలి, ఇవన్నీ పెరిగిపోయాయి. అందుకే దుర్భిక్షం ఎక్కువైపోతుంది, ఈగోలు పెరిగిపోతున్నాయి. టీవీ సీరియల్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళకి ఎవడో రాసిస్తాడు, ఆ 2 స్క్రిప్ట్లు మాట్లాడి వెళ్ళిపోతారు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మనకు జబ్బులు వస్తాయి. కదలకుండా పని చేయకుండా ఉంటే చక్కగా వెళ్ళి మన పని మనం చేసుకుంటూ ఉంటే 9 నెలల గర్భంతో కూడా ఉన్నప్పుడు కూడా చెరువు దగ్గరికి నీళ్లు తెచ్చుకునేటటువంటి మామూలు గతంలో ఉండేవారు. ఈరోజు ఇంట్లోంచి 2 అడుగులు దాటి బయటకు వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలంటే ఒళ్ళు బద్ధకం, ఏ పని చేసుకోవట్లేదు. అన్ని కాళ్ళ దగ్గరికి వస్తే కానీ మేము చేసుకున్నట్టు కాదు అనేటటువంటి అహంభావం పెరిగిపోయింది. అవి తగ్గాలి, అవి తగ్గితేనే లక్ష్మీతత్వం తెలుస్తుంది. ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి. ఇంట్లో కనబడకుండా ఏంటంటే భర్త చేత ఏంటంటే అన్ని పనులు చేయించేసి చిట్ట చివరికి ఎవరైనా ఎదురుపడే ముందు ఆ సునీలో ఏమో ఇది మోసుకొచ్చినట్టు, చిన్న క్యాన్ మోసుకొచ్చినట్టు ఆ పనులు చేయడం, ఇలాంటి పనులు చాలామంది చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా భర్త కూడా మనతో సమానంగా పనిచేయాలి అంటే భర్తను నువ్వు అవమానించుకుంటున్నావు. నీ భర్తని నువ్వు తక్కువ చేసుకుంటావు అంటే నువ్వు 1000 రెట్లు అవమానం పొందుతున్నావు. కాదు, పొరపాటున కూడా ఇంటి గుట్టు భర్త గురించి చెడు మాటలు మరొకరితో మాట్లాడటం, అది ఆనందం. అందుకే ఒకప్పుడు లేనటువంటి ఇవన్నీ కూడా సమాజంలోకి వచ్చేసాయి. ఏమిటి వచ్చింది? డైవర్స్ అనే దరిద్రం వచ్చేసి, లక్షణం అనేది అలవాటు కాకపోవడం వల్ల డైవర్స్ అనే దరిద్రం జనంలోకి వచ్చేసి, అది రాకూడదు. వరతత్వంగా, లక్ష్మీతత్వంగా ఇంట్లో ఆ స్త్రీ ఉంటే, గృహలక్ష్మి ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అక్కర్లేదు చొప్పించుకుంటూ ఉంటే ఏమవుతుంది? అహంకారంతో నా మాటే వినాలి, నా మాటే సాగాలి, నా మాటే సాగాలి. అవతల బుర్రలేదా, వాడు ఆలోచించలేడా? మనదే ఏమైనా 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేటువంటి మాస్టర్ ట్రైన్, నేను చెప్పింది వెళ్ళే కదా, అందుకే అయింది. ఏ పని చేస్తానో వద్దు, వెనక్కి రావడం. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయి? భర్తకి సమాజము, తన కుటుంబం కలిపి ప్రపంచం, స్త్రీకి తన భార్య, తన భర్త, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలే ప్రపంచం. అంటే చిన్న ప్రపంచం స్త్రీది, పెద్ద ప్రపంచం పురుషుడికి. ఆ బాధ్యతలన్నీ ఉంటాయి, తన కర్తవ్యాలు చేయాల్సినవి ఉంటాయి. లోకంలో మిత్రుల పట్ల ధర్మాలు ఉంటాయి, బంధువుల పట్ల ధర్మాలు ఉంటాయి. ఇవేవి ఆచరించొద్దు, నన్ను ఒక్కళ్ళే పట్టించుకో. ఇంకా ఈ మధ్య ఇంకా ఎంత బాగా చేయాలంటే అత్తమామలు కూడా వద్దు, వచ్చినటువంటి వాడు చాలు. అది ఎక్కడ ధర్మం? అది వాళ్ళు లేకుండా వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? వెంటనే విడదీసేయాలి, ఆ కుటుంబం నుంచి విడదీసి మనం పట్టుకెళ్ళిపోయి చిన్న దీంట్లో పెట్టేసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఏదున్నా ఫోన్ కాల్లో వినేసి వీళ్ళు ఆన్సర్ చేసేస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి లభించిన స్వేచ్ఛ వీళ్ళకి ఏదో లభింపచేయాలనే దృక్పథంతో వాళ్ళ మధ్య చిచ్చు పడుతున్నారు. ఆ వేడికి దారి తీస్తున్నాయి. అనవసరమైనటువంటి ఇంట్లో విస్తరాకులు సుభిక్షంగా భోంచేసిన కుటుంబాన్ని తీసుకోవడానికి అధర్మాలు ఆచరించవద్దు. ఎవరి కాపురాల్లోని నిప్పులు పోయవద్దు. అక్కర్లేని విషయాలు ఏమైనా సర్దుకోకపోతే సర్దుకో అమ్మా అని చెప్పాలి. అది తల్లి ధర్మం. అంతేకాని అక్కర్లేని నేర్పితే ఏమవుతుంది? చివరికి ఇంట్లో ఉంటుంది ఆ పిల్ల. అప్పుడు నెత్తిని ఎవరో కొట్టుకోవడం, అతిథులు అట్లా వాడనేలా కొట్టుకోలేదు. కానీ అలా కాదట. చారుమతి చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం, ఇవన్నీ చేస్తూ ఉండేదట. అటువంటి చారుమతి తన ఒకనొక నాడు పరి విధాల మనసులో ఇంట్లో ఇంకా అభివృద్ధి జరగాలి, మాకు ఐశ్వర్యంగా ఉండాలి, నలుగురికి మేము అన్నం పెట్టే విధంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ నిద్రపోయిందట. ఆ వరలక్ష్మీదేవి కల్లో కనిపించి స్వప్న సాక్షాత్కారం. మీకు దేవుడు కల్లో ఎంతమందికి కనిపిస్తున్నాడు అనే ప్రశ్న మీరు వేసుకోండి, మాకు చెప్పక్కర్లేదు. కానీ వేసుకుంటే మీరు చేస్తున్న వాటిలో ధర్మబద్ధమైనది 100% ఉన్నప్పుడే దేవుడు దర్శనం ఇస్తాడు. ఇచ్చేయడం సంగతి ఎవరికి చెప్పక్కర్లా. మీరు మనసులో నిలబెట్టుకుంటే అది ఆచరించుకుంటూ ఉంటే మరింత 10 విధాలుగా మీలోనే శక్తియుక్తులు అభివృద్ధి చెంది మంచి ఆలోచనలు కలుగుతాయి. దైవశక్తి అంటే ఇట్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ. చాలామంది భయపడుతుంటారు, ఆ దేవుడికి పూజ చేస్తే ఏదైపోతుందా, ఈ ప్రసాదం తింటే ఏదైపోతుంది. కాబట్టి చెప్పాడు ఎక్కడైనా చదివేరా. ఒక్కడు ఏది కూడా టకార శాస్త్రాన్ని బొమ్మ వేసుకోవడం తప్ప ఒక నిర్ణయ సింధు, ధర్మసింధు, హేమాద్రి, విష్ణు ధర్మం, పద్మపురాణం, అష్టాదశ పురాణాలు ఇన్ని ఉన్నా ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉండేవారు, 4 చెప్పేవారు, విన్నవాళ్ళు, చెప్పిన వాళ్ళు, ఆచరించిన వాళ్ళు చెబితే బతుకులు బాగుండేది. ఇప్పుడు ఎవరు వద్దు కదా, 1 మ్యాన్ ఆర్మీ లాగా సింగిల్ న్యూక్లియర్ కుటుంబాలు అయిపోయి ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు పెద్దలు లేకపోతే ఎలా ఉంటుందంటే బాధ. మనకి దారి చూపించే చుక్కాని మిస్ అయినట్టు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అంతకన్నా ఐశ్వర్యం మనకు.
మనకు బాధ వస్తే ఎలా దాటి వెళ్ళాలో నేర్పుతారు. ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి నిద్రపోతున్నప్పుడు ఆత్మవారికి సేవలని పూర్తయిన తర్వాత నిద్రపోయే ముందు అమ్మవారిని తలుచుకుని పడుకున్నారు. పడుకునేసరికి అమ్మవారి సాక్షాత్కారం అయింది. ఆ అమ్మవారు ఏంటంటే ఈ వ్రతాన్ని గురించి నువ్వు ఫలానా చేసుకో అమ్మ, శ్రావణ మాసంలో చేసుకో, ఈ వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే కనుక నీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలుతూ ఉంటుందని చెప్పిందట. చెప్పగానే మన్నాడు ఉదయాన్నే లేచి జరిగిందని భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడారు. అంతేగాని పక్కింటికి వెళ్ళిపోయి వెంటనే గోడ పక్కన నిల్చుని పంచదార అప్పు తీసుకుంటూ పక్కింటి ఆవిడకి వివరించాల. ఇంట్లో ఉన్న అత్తగారి మామగారికి చెప్పింది. అయితే వాళ్ళు కూడా ఆదేశించారు, పెద్దలుగా నేను చెప్తున్నాం అమ్మ, అమ్మవారే చెప్పిందంటే నీకు యోగ్యమైన దాన్ని నువ్వు కూడా ఆచరించుకో అనేసరికి ఆనందపడి అప్పుడు ఆవిడ ఎలాగా అన్నది వివరం అంతా కూడా ఇంటి పురోహితుడిని గురువు గారిని పిలుచుకొని వివరాలన్నీ కూడా కనుక్కొని ఆ వ్రతం ఉన్నదా, ఎక్కడ ఉన్నది, ఏంటంటే కనుక పద్మపురాణంలో ఉన్నదని అమ్మవారే చెప్పింది కదమ్మా అని చెప్పి ఆయన తీసి ఇవన్నీ కూడా ఆచరింప చేయడానికి కావాల్సినటువంటి శక్తియుక్తాన్ని అందజేస్తారు. అప్పుడు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఒకరోజు ముందుగానే ఏం చేసిందంటే ఇల్లు అంతా శుభ్రపరుచుకుని చక్కగా ఆ ఇంటిని ఐశ్వర్యపరంగా అలంకరణ చేసుకుని ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ మండపం మీద ఏంటంటే వస్త్రం పరిచి, తెల్లటి వస్త్రం పరిచి, దాని మీద ఏంటంటే తాండులాలు, శ్వేత తాండులములు అంటారు బియ్యాన్ని. బియ్యం ఒడ్డు ఇవి అవి అంటారు కదా, అసలు పిలవాల్సింది ఏంటంటే శ్వేత తాండులు అని పిలవాలి సంస్కృతి. దాన్ని పరిచి దాని మీద చక్కగా ఏంటంటే గౌరీ గణేశుని, తర్వాత నవగ్రహాల వీటిని అలంకారం చేసి దాని మీద ఏంటంటే ఒక కలశం, ఆ కలశంలో ఏంటంటే అమ్మవారిని ఆవాహించడం కోసం దానికి ఏంటంటే ముఖ భాగంగా ఏంటంటే శివ శిరస్సుతో సమానమైనటువంటి నారికేళమును ఉంచి దానికి ఏంటంటే అమ్మవారి ముఖాభిగా ఏర్పాటు చేయడం కోసం, అలంకరణ కోసం దాని మీద ఒక వస్త్రరూపంగా ఉన్నటువంటి జాకెట్ని దానికి అలంకారం చేసి దానికి గంధంతో బొట్టు పెట్టి పుష్పాలు, గాజులు ఇవన్నీ అలంకారం చేసి ఆ అమ్మవారిని అందంగా తయారు చేసుకున్నారు. అట్లా తయారు చేసుకున్నటువంటి ఆ అమ్మవారి యొక్క కలశం మీద అధాంగ పూజ, షోషోపచార పూజ ఇవన్నీ చేసుకొని స్వరగ్రంథి పూజ చేసుకుని ఆ స్వరాన్ని ధరించి చక్కగా ఏంటంటే ఆ అమ్మవారిని పూజించుకున్న తర్వాత వ్రత కథ విని వ్రత కథాక్షతలు వేసుకోవడం, అమ్మవారిని సమర్పణ చేసి వేసుకోవడం వల్ల నేను చక్కగా అభివృద్ధి కలుగుతుందని తెలుసుకొని ఈ చారుమతి ఆచరించింది. ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా ఇది ఆచరించి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతోంది. ఈ విధంగా విన్నటువంటి దీన్ని మీరు కూడా ఆచరించుకోవడం, మీరు కూడా ముందుకు వెళ్ళడం, అష్టైశ్వర్యాలు పొందడం, మీరు సువాసనమూర్తులుగా ఉన్నారు కాబట్టి మీలో ఉన్నటువంటి లక్ష్మీతత్వం మరింత అభివృద్ధి చెంది సౌభాగ్యవంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సంవత్సరంలో ఒకవేళ కనుక శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కనుక మనకి వీలు కాకపోతే కనుక తదుపరి మిగతా 2 శుక్రవారాల మాసం అయ్యేలోపు చేసుకోవచ్చు. మానేయక్కర్లేదు, మానేయడానికి కారణాలు వెతుక్కోవద్దు, చేయడానికి కారణాలు వెతుక్కోవాలి. అక్షతలు వేసేసి చక్కగా అమ్మవారి మీద అక్కడ ఉన్నటువంటి 2 అక్షతలు తీసుకుని మీ మీద కూడా తీసుకుని మీ మీద వేసుకోండి. లేదా మళ్ళీ 2 అక్షరాలు పట్టుకుని అమ్మవారి దగ్గర చూపించి మీరు వేసుకోండి, అలా అయినా కూడా సరే. ఇప్పుడు చేతిలో 2 నక్షత్రాలు తీసుకుని నీళ్లు పోసుకుని ఒక పళ్ళెంలో విడిచిపెట్టండి. యస్మృత్యాచనామోక్ష తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతః యాదివన్యేన భువనత్రయం పరమేశ్వరీం ఆద్యం పరికల్పయామి. ఇప్పుడు మంగళహారతి ఇచ్చుకోవచ్చు. మంగళహారతి ఇచ్చేస్తే అంతా అయిపోతే ఒకసారి కొట్టేసి ఇప్పుడు లేచి వెళ్ళమంటే ఆ అరగంటలో టైం చేసి ఉన్న మీద ఏ తర్వాత ఎలా చేసుకుంటే ఈజీ అవుతుంది. అది ఇంట్లో
శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిని వైకుంఠవాసిని జయమంగళం. శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిని వైకుంఠవాసిని జయమంగళం. జయమంగళం నిత్యమంగళం. జయమంగళం నిత్యమంగళం. వచ్చిన సౌభాగ్యదాయిని పంకజ నివాసిని శ్రీదేవదేవికి జయమంగళం. సౌభాగ్యదాయిని పంకజ నివాసిని శ్రీదేవదేవికి జయమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం. ఐశ్వర్యదాయిని అభయప్రదాయిని కరుణాతరంగినికి జయమంగళం. ఐశ్వర్యదాయిని అభయప్రదాయిని కరుణాతరంగినికి జయమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం. సిరులించు శ్రీలక్ష్మి వరమించు వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మికి మంగళం. జయమంగళం నిత్యశుభమంగళం. జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మని అఖిల జగాలకు అమ్మలగన్నా చరణములే నమితి నమ్మ శరణముతి నమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని భయాలు జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. సంతోషి మాత చల్లని తల్లి సంతోషి మాత ధరణి అందు వెలసిన జగదీశ్వరి మొరలాలించి కాపాడు పరమేశ్వరి. అమ్మ నిను వేడితి ఆత్మలో నిలిపితి దర్శనం వసగుమా దారి చూపించుమా మము దీవించి బ్రోవవో లోకమాత సంతోషి మాత చల్లని తల్లి సంతోషి మాత. కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలుకో తల్లి మధుర మీనాక్షి. చల్లని మాంబ సర్వ జగదాంబ శరణంటినమ్మ శ్రీ శ్యామలాంబ. చల్లని మాంబ సర్వ జగదాంబ శరణంటినమ్మ శ్రీ శ్యామలాంబ. విజయవాడలో తల్లి కంచి కామాక్షి మమ్మేలుకో తల్లి మధుర మీనాక్షి. పాడి పంటల వృద్ధిగా వించవమ్మ సర్వులకు శుభము
పంటల వృద్ధి గావించవమ్మ సర్వులకు శుభము కలిగించవమ్మ ఆరోగ్య భాగ్యాలు అందించవమ్మ ఆరోగ్య భాగ్యాలు అందించవమ్మ ఆనందమొసగి రక్షించవమ్మ కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలుకో తల్లి మధుర మీనాక్షి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरणागतदीनार्थपरित्राणपरायणे देवी नारायणी नमोस्तुते दुर्गे स्मृता हरतिभीतिशेषयन्तो स्वस्ते स्मृतामतीकमशुभां ददासि दारिद्र्य दुःख भयापहारिणी पादधन्या सर्वोपकारणाय सर्वार्थप्रदा గ్రూప్ ఉందా పుష్పం సాయించాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఈ మంత్రం ఏంటంటే అమ్మవారిని అమ్మ నేను చేయాల్సిన పూజ అంతా చేశాను అని చెప్పి ఇంకా పంపించేటటువంటి ఉద్వాస మంత్రం అన్నమాట. ఇది కొబ్బరికాయ కొట్టి తెచ్చారు.